ఏంది అసలు సినిమా ఇది? సినిమా అంటే మీరే డైరెక్టర్ ఏంది ఏంది ఇది సినిమా ఏంది మతం అంటే ఎవరికి ఎక్కిందా మతం ఎవరికి ఎక్కింది అంటే సినిమా చూస్తే మతం ఎక్కుదా? ఏంటంటే ఏంది అసలు సినిమా ఇది? సినిమా అంటే మీరే డైరెక్టర్ ఏంది ఏంది ఇది సినిమా ఏంది మతం అంటే ఎవరికి ఎక్కిందా మతం ఎవరికి ఎక్కింది అంటే సినిమా చూస్తే మతం ఎక్కుదా? చెప్పండి, నాకు అర్థం కాదు సార్. మీ పాయింట్ నాకు అర్థం కాలేదు. చెప్పండి ఏంది అసలు? కాదండి, ఇదే సుల్తాన్ గారిని పెట్టుకున్నారు, మంచి గ్లామరస్ షోలు, ఒక యాక్టింగ్ బాగుంది. సినిమా చూసినా కూడా మీ వెనకాలలో కూర్చున్నా సార్. బయటకు వచ్చాక ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా చాలా సీరియస్ గా చెప్తున్నా. అసలు బాగా సార్, నిజంగా చెప్తున్నా. అసలు నిజంగా చాలా చాలా నాకు బాగా అండి. ఇదే సుల్తాన్ గారిని పెట్టుకొని అసలు ఆ సీన్స్ అండి ఏంది క్లైమాక్స్ ఆ సీన్స్ అండి ఏమనుకుంటారు? ఇండస్ట్రీ గురించి ఏమనుకుంటారు చెప్పు ఏంది భయ్యా? ఒకటి చెప్తున్నా క్లియర్ గుర్తుపెట్టుకోండి. మతం అనే సినిమా ఈ రోజు చూసినాక మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీలో చాలా గొప్ప ఆర్టిస్టులు, గొప్ప డైరెక్టర్లు, చాలా సినిమాలు చూసాము. ప్రతి సినిమా రివ్యూ కూడా చెప్తున్నావు, యాక్ట్ చేస్తున్నావు. ఇంతమంది డైరెక్టర్లు చూసాము, నిన్ను కూడా చూసాం సార్. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇనే సుల్తాన్ గారిని మమ్మల్ని ఇంకా కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ ఎందుకు కాలే సినిమాలో? ఏమండి మీ గ్లామర్ ఏంటండి? రోజు రోజుకి మీ గ్లామర్ ఏంటండి అలా పెరుగుకుంటా పోతుంది? మీ గ్లామర్ తో పాటు యూత్ పొరలు కొట్టుకొని చచ్చిపోతారు. అలా మీరు కొట్టుకొని చచ్చిపోండి. సినిమా చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. అలాగే ప్రొడ్యూసర్ గారు సినిమా చాలా బాగుంది. అవునా? డైరెక్టర్ కూడా చాలా మంచోడు. మదర్ సినిమా చూసినాం, సీన్లు చాలా తగ్గిపోయినాయి. నాకు పదం 2 లో సీన్స్ కావాలి. ఒకటి నెక్స్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ సినిమా, యూత్ అందరికి మంచి కనెక్ట్ అయిపోద్ది. అలాగే ఒక మంచి మెసేజ్ తో వచ్చిన సినిమా. మదం అనే సినిమా గురించి ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి సినిమాలో ఇనేష్ సుల్తాన్ గారు పెట్టడం చాలా అయిపోయింది సినిమాకి. అలాగే తన క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ కానీ చాలా ప్లస్ అయినాయి. మెయిన్ హీరోయిన్ గారు ఏంటంటే అంటే సినిమా చాలా బాగుంది. హీరోయిన్ గా చాలా ఫస్ట్ మూవీ కదా, చాలా సినిమాలు యాక్ట్ చేసి తను. ఈ మూవీ మీద చాలా ఫ్రెష్ గా ఫస్ట్ సినిమా అనమాట. చాలా మంచి సినిమా అనమాట. యూత్ కి అలాగే ప్రతి ఒక్కరికి మెసేజ్ ఏంటంటే సినిమాలో మెయిన్ కంటెంట్ భయ్యా అంటే మన నాగరికతకు సంబంధించింది, విలేజ్ లలో ఎలా ఉంటారు ఏంటి అనే దాని గురించి. అంటే ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరుగుతుంది కదా. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రభుత్వాన్ని, ప్రజల్ని కావాల్సిన అన్ని లాంగ్వేజ్ లో అన్ని విధాలుగా అనిపిస్తుంది అన్నమాట మీకు సినిమా. అలాగే హీరో ఉండి భయ్యా నిజంగా హీరో గారు మామూలు కాదండి. అసలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎంత స్మార్ట్ ఉంటుంది. ఇద్దరు ఎంత ముందుకున్నారు. ఆ సినిమాలో మామూలుగా లేపయ్యా. ఎంత పల్లెటూరు అంటే అంత పల్లెటూరు. ఊరంటగా మామూలు ఊరోళ్ళు కాదండి, ఊరమాస ఊరోళ్ళు. అలాగే భయ్యా మీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది సినిమాలో. సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్యా. ఖచ్చితంగా చెప్తున్నా, ఏ సినిమా పోటీ వచ్చినా, ఏ సినిమా పోటీ రాకపోయినా అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటాం. ఈ సినిమా మాత్రం సినిమా చూసినాక చెప్తున్నా భయ్యా, బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా ఎట్లా ఉంది? బాగుంది. కొంచెం స్టోరీ బాగా నచ్చింది, విజువల్స్ కూడా బాగున్నాయి. నైస్, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, కొంచెం బాగా కష్టపడినట్టున్నారు. ప్రొడక్షన్ వాల్యూ కూడా బాగుంది, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ చాలా బాగుంది, పీక్స్ కనిపించింది. 4.5. మేడం మూవీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వైలెన్స్ నచ్చింది, చాలా బాగుంది.
సినిమాలో ఏం నచ్చింది? నాకు పాట నచ్చింది. యాక్టింగ్ ఎలా చేశారు? చాలా బాగా చేశారు, చాలా బాగా చూసుకున్నారు ప్రొడక్షన్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. మూవీ ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది, బాగా చేశారు. సూపర్, అదిరిపోయింది, డైరెక్షన్ ఎట్లా? పీక్ స్టేజ్ లో. అన్న మీకు చాలా చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అన్న మీకు మూవీ ఎట్లా ఉంది? సూపర్ సూపర్. సినిమాలో ఏం నచ్చింది? ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. అన్న ఎట్లా ఉంది? అసలు ఈ మూవీ ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్స్ లో ఉంది, ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు సూపర్ ఉంది. అసలు సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ కానీ కొన్ని సీన్లు కానీ 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. శంభో శంభో అనే ఒక సాంగ్ ఉండిద్ది ఫస్ట్ హాఫ్ లో, ఆ సాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కూడా ఒక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఎక్సలెంట్ మూవీ. మూవీ ఎట్లా అనిపించింది సార్? బానే ఉంది, బాగుంది. డైరెక్షన్స్ కానీ మ్యూజిక్ కానీ. బిజీ అదిరిపోయింది. సార్ మూవీ ఎట్లా అనిపించింది? బాగుంది. సార్ ఆడియన్స్ తో మూవీ చూసారు కదా, ఆడియన్స్ తో మూవీ చూసారు కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంది? హిట్ సినిమా పెద్ద హిట్. సార్ మూవీ ఎలా ఉంది సార్? డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ వినయ్ సుల్తానా గారి యాక్టింగ్ ఎలా ఉంది? వాయిస్ కొంచెం మరి ఓవర్ గా ఉందో ఇదిగా ఉంది, కానీ వినయ్ సుల్తానా గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? బాగుంది, చాలా బాగా చేశారు. సార్ మూవీ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది, హిట్ అవుతుంది. బాగుంది, చాలా బాగా తీశారు. టేకింగ్ అదంతా బాగుంది. ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు. బాగుంది, నైస్. మూవీ ఎలా ఉంది సార్? మదర్స్ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. అందులో ఎస్ఐ క్యారెక్టర్ నెంబర్ 1. ఆ తర్వాత వైఫ్ గా ఇచ్చిన అమ్మాయి సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది, చాలా చాలా బాగుంది. నాకు ఆ 2 క్యారెక్టర్లు పిచ్చిగా నచ్చినాయి. ఆ తర్వాత హీరో ఆ కళ్ళు కానీ ఆ లుక్ కానీ హీరో చాలా బాగా చేశాడు. నేను ఒక అభిమానంగా ఒక థియేటర్ వచ్చి చూశాను, చాలా బాగుంది. ఎస్ఐ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ నెంబర్ 1. ఆడియన్స్ తోటి మూవీ చూసారు కదా, సో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు చూసారు కదా మూవీ, ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను కూడా లీడ్ రోల్ గా చేశాను. మా మూవీ మదం January 1st రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ చూడండి. థ్యాంక్ యూ. మేడం ఇప్పుడు మదం ప్రీమియర్ షో ఇప్పుడు ఆడియన్స్ తోటి మూవీ చూసారు కదా, సో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఆడియన్స్ అయితే షాక్ అవుతున్నారు. ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ మూవీ అని చెప్పి తెలీదు. ఇంకా మా రెస్పాన్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పటికైతే పర్ఫార్మెన్స్ బాగుందనే వస్తుంది కానీ మిక్స్డ్ నాకు అర్థం కావట్లేదు బేసికలీ, అంతే. ఐ మీన్ కన్ఫ్యూజన్ స్టేట్. ప్రపంచానికి కూల్ గా ఉంటే సరిపోవట్లేదు కదా, అందుకే కొంచెం వైలెంట్ గా ఉందామని ఫిక్స్ అయ్యా. ఆడియన్స్ రెస్పాన్స్ అంటే నేను చెప్పడం కంటే మీరు చెప్పడం బెటర్ అనుకుంటా. ఇక్కడ చూసారు కదా పీపుల్ ఆడియన్స్ రెస్పాన్స్, మీకే బాగా తెలుస్తుంది కదా నేను చెప్పడం కంటే. స్క్రీన్ షేరింగ్ అంటే చాలా బాగుంది. యాక్టింగ్ అయితే ఆసమ్. లత యాక్టింగ్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళిద్దరు బాగా తీశారు, చాలా అంటే చాలా బాగా తీశారు. నా యాక్టింగ్ అంటే నా క్యారెక్టర్ వచ్చేసి సో సైలెంట్ అన్నమాట. సో సైలెంట్ మూలంగా నేను చాలా నిదానంగానే సైలెంట్ గానే ఉంటాను. రియల్ లైఫ్ లో కూడా సో సైలెంట్. ఈ సినిమా ద్వారా టైటిల్ వచ్చి మదం కదా, సో ఆ మదం ఉండడం మూలంగా రియల్ లైఫ్ లో ఫ్యామిలీస్ లో ఎంత స్ట్రగుల్ అయితే అవుతుంది అనేది సినిమా కథ అన్నమాట. మూవీకి తగ్గట్టు, నేమ్ కి తగ్గట్టు మూవీ. సో అందరూ రండి వచ్చి చూడండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. చిన్న వాళ్ళు అయితే రావద్దు, ఇఫ్ యు డోంట్ మైండ్. అన్న ఇప్పుడే చూశాను, మతం సినిమా నిజంగా వేరే లెవెల్ సినిమా మేడం. ఇన్నాళ్ళు చాలా రోజులు అయింది, ఒక 10 years వరకు ఇలాంటి సినిమా రాలేదు.
చాలా అంటే చాలా బాగుంది సార్. మీరైతే ప్రతి ఫ్రేమ్ లో చాలా బాగా అసలు మిమ్మల్ని చూస్తుంటే మేమే కొట్టాలనిపిస్తుంది, అంత బాగా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు విలేజ్ లో నుంచి ఒక స్టోరీని తీసుకొని ఇలా డైరెక్షన్ చేయడం అనేది చాలా గ్రేట్. సో వంశీకృష్ణ గారు అయితే చాలా బాగా తీశారు డైరెక్షన్ గాని. ఇంకా మేడం గురించి చెప్పుకోవాలి, అసలు నిజంగా విలేజ్ లుక్ లో విలేజ్ అమ్మాయి లాగా, మన పక్కింటి అమ్మాయి లాగా చేశారండి. ఆ చెయ్యి నరికే సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు హీరోస్ గానీ హీరోయిన్స్ గానీ, మెయిన్ వినయ్ సుల్తాన్ గారు అయితే ఆమెను చూస్తే ఆమె పెర్ఫార్మెన్స్ నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేరు అనమాట. హీరో గారు కూడా ఇక్కడే ఉన్నారు. అన్న సార్ మీ పర్ఫార్మెన్స్ అయితే పిచ్చి పడేశారన్న నిజంగా. అసలు ఆ లుక్, విలేజ్ లుక్ లో గానీ, హెయిర్ స్టైల్ గానీ, వాకింగ్ స్టైల్ గానీ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పూనకాలు వస్తాయి అనమాట, అంత బాగుంది అనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా కష్టపడి తీశారు. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా మదం సినిమా, థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే మదం మూవీ ప్రీమియర్ చూశాను. సో యాక్టర్ తో అందరు సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరితో కలిసి చూడడం, సో నిజంగా ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. రియల్ గా ఎంతో అనుభవం ఉన్నట్టు ఒక పెద్ద యాక్టర్ ఎలాగైతే అనుభవంతో చేస్తారో అంత అంటే క్యారెక్టర్ లో వినియోగమైపోయారు అంత ప్రతి ఒక్కరు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కరు మొదలు చూడాల్సిన మూవీ ఇది. డైరెక్టర్ గారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూవీస్ రావాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్యూరియాసిటీతో చూస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో తీసుకెళ్లారు. సో సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. నెక్స్ట్ లెవెల్ ఉంది క్లైమాక్స్. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. డైరెక్టర్ గారు మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూవీస్ తీయాలి. నిజంగా మన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వచ్చింది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్. సో చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మదం సినిమా చూశాను. అన్నం చూసి క్లాస్ అనుకుంటున్నారా? మాస్, ఊరా మాస్ అసలు. అంటే నిజంగా నేను బయటకు వచ్చి గుర్తుపట్టలే, ఇందాక హీరో అన్నప్పుడు నేను గుర్తుపట్టాను నిజంగా. సో చాలా అంటే చాలా బాగుంది అన్న. యాక్టింగ్ మాత్రం అసలు మామూలు రగడ్ లుక్ కాదు. అండ్ మన లతా మ్యామ్ అసలు వేరే లెవెల్. అంటే మూవీలో హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు కాదు, ఈమె కూడా హీరోని నా దృష్టిలో. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసింది. నిజంగా లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే ఇంటర్వెల్ బ్లాక్ లో. సో వేరే లెవెల్ ఉంది. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా మేం తగ్గకుండా ఉంది. అండ్ దానికి మెయిన్ కారణం మన అన్న. ఏంటి నవ్వుతున్నారా, సైలెంట్ గా చూస్తున్నారా? మామూలు యాక్టింగ్ కాదు. అంటే కొందరు ఉంటారు వాళ్ళు ఏం చేసినా యాక్టింగ్ ఉంటది, కొందరు చేస్తే ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అన్న నవ్వుతే యాక్టింగ్, అన్న అసలు ఏం చేసినా అది పర్ఫార్మెన్స్ వైజ్ వెళ్ళిపోయింది. సో వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అంటే ముగ్గురు సినిమాని అలా ఎత్తుకెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ బీజిఎం ఎవరు కొట్టారు కానీ కుక్కని కొట్టినట్టు కొట్టినా. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్ లో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, మనం పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక అయితే, దాన్ని మనకు అర్థమయ్యేలాగా మనకు చూపించిన మన వంశీ కృష్ణారెడ్డి గారిని థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత మంచి కథలు తీసుకొచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇలాంటి సినిమాలు మా కోసం తీసుకొస్తున్నందుకు. సో కంప్లీట్లీ అంటే నాలాంటి యంగ్ బాయ్సే కాదు, చిన్న పిల్లల నుంచి ముసలి లాగా ఎవరైనా చూడాలంటే మంచిలాగా తీసుకునే వాళ్ళు చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. ఇప్పుడే మదం సినిమా చూడటం జరిగింది. మన వంశీకృష్ణ గారి డైరెక్షన్ లో సీనియర్ బ్యాక్ డ్రాప్ లో అటవీ ప్రాంతంలో తీశారు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అద్భుతంగా అనిపించింది. మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చుతుంది. చాలా పెద్ద హిట్ అవుతుందని నేను భావిస్తున్నాను. యాజ్ అ ఫిల్మ్ క్రిటిక్, టెక్నికల్ గా నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, కథలో మనల్ని ఇన్వాల్వ్ చేసే విధానం గానీ, మనకైతే విలన్ గారి ఒక కొత్త విలన్ ని మనకి పరిచయం చేశారు తెలుగు ఇండస్ట్రీకి. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. అలాగే శివయ్య పాత్రలో హీరో ఇన్వాల్వ్మెంట్, నటారెడ్డి. సో ఆల్ పీపుల్ ఆర్ మనకి అక్కడ క్యారెక్టర్స్ కనిపిస్తాయి తప్పితే అసలు మనకి నాకైతే శివయ్యనే ఆయనకి రిజిస్టర్ అయిపోయింది మైండ్ లో హీరో నేమ్. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. చాలా ఎమోషనల్ ఫిల్మ్ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. I wish you all the best. Very happy to see this, watch such a wonderful film. Nativity చాలా బాగుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇది పెద్ద హిట్ టాలీవుడ్ లో. లో బడ్జెట్ లో పెద్ద సినిమా, హిట్ సినిమా అవబోతుంది ఇది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మదం మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ కృష్ణ మల్ల గారి పేరు పాన్ ఇండియా లెవెల్ వినబడుతుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. డైరెక్టర్ గారు, సార్
సార్ 1 minute సార్. సార్ కంగ్రాచులేషన్ ఫర్ అడ్వాన్స్ బ్లాక్ బస్టర్, కల్ట్ బ్లాక్ బస్టర్ సార్. అసలు ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఏంది, ఆ హీరోయిన్స్ గారి పర్ఫార్మెన్స్ ఏంది. మేడం మీరు అయితే చాలా బాగా చేసారు, పర్ఫార్మెన్స్ మాత్రం చింపేసారు. ఒక విలన్ గారు ఒక ప్రకాష్ రాజ్ తర్వాత నాకు ఎంతో ఇష్టమైన విలన్ అయితే అనిపించింది సార్. పోలీస్ ఆఫీసర్ మాత్రం సార్ వాట్ ఏ పర్ఫార్మెన్స్, అసలు వేరే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. ఆయన చూస్తేనే భయం అవుతుంది. కొంచెం ఆయన భయం అవుతున్న కొద్దీ మేడం సుల్తానా గారు వచ్చేసి కొంచెం మనం కూల్ చేస్తుంటారు. చలికాలం మాత్రం మంచి వేడి సినిమా కంపల్సరీ. మెయిన్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. ప్రొడక్షన్ వాళ్ళకి మాత్రం ఎక్కడ తగ్గలేదు. మెయిన్ థింగ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చింది, డైరెక్షన్ నచ్చింది. మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళకి మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది. ఇంటర్వెల్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక RX-100 తర్వాత దానికి ఒక బాగున్న సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. సార్ డైరెక్టర్ గారు మాత్రం ఒక మంచి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీ వచ్చిండు, పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్ అవుతాడు. అసలు ఎక్సలెంట్ ఉంది. కమ్ అండ్ వాచ్ విత్ అందరు చూడండి, చాలా బాగుంది సినిమా అయితే. మదం ఒక సామెత ఉంది, ఆడద అబద్ధం అంతా కొనగట్టినట్టు ఉంటుందని. ఆ సామెత నిజంగా ఎలా ఉంటుందని సినిమాలో డైరెక్టర్ గారు బాగా చూపించారు. సౌండ్ కి హార్ట్ పేషెంట్ ఎవరు సినిమాకి రావద్దు భయ్య. ఆ బీజమ్స్ అలా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిన పోలీస్ గారు క్యారెక్టర్. హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే ఒక రేంజ్ లో ఉంది. సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్, యూత్ నుంచి 60 years 70 years 80 years పెద్దల వరకు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. మనం అంటే ఏంటి ఈ సినిమాలో చూస్తారు. ప్రతి ఒక్కరు మనాన్ని చూడండి, ఆ మనం ఏంటో మీలో ఉంటది, అది మీరు రిలీజ్ అవుతారు. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే మదన్ మూవీ చూడడం జరిగింది భయ్య. కంగ్రాచులేషన్స్, ఒక మంచి కల్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ మదన్ ద్వారా. మీరు ఫ్రెషర్స్ లాగా లేదు భయ్య మూవీ చూసినంత సేపు. ఒక తమిళ్ రూటెడ్ మలయాళంలో వస్తాయి ఇలాంటి రియలిస్టిక్ డ్రామాలు, కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, ప్యూర్ కంటెంట్. 128 minutes ఉంది మూవీ నేను చూస్తే వరకు అయితే. ఎక్కడ ల్యాగ్ లేకుండా డ్రాగ్ లేకుండా త్రూ అవుట్ ద ఫిల్మ్ ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్గా, కాన్సెప్ట్ ఓరియంటెడ్, థీమ్ ఓరియంటెడ్గానే, డీవియేషన్ లేకుండా, సైడ్ ట్రాక్ లేకుండా ఫుల్ లెంత్ కంటెంట్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది భయం. పర్ఫార్మెన్స్ నేచురల్ రియలిస్టిక్ డ్రామా, మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఓన్లీ ఆన్ థియేటర్స్ అండ్ January 1st వస్తుంది 2026లో. అందరూ ఫ్యామిలీ, యూత్, మొత్తం టార్గెట్ ఆడియన్స్ యూత్ కి కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సేమ్ టైమ్ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా మంచిగా కనెక్ట్ అవుతుంది అండి ఫిల్మ్. మదం మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. ఫిల్మ్ బై వంశీకృష్ణ వల్ల. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికాలిటీస్ కూడా బాగున్నాయి. అండ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. డైరెక్టర్ గారు విజన్, బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ విజన్ కి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, సేమ్ టైమ్ టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా హెల్ప్ అయ్యండి. మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాన్ స్టాప్ హాన్ చేస్తూనే ఉంటుంది. ఒక KGF లెవెల్లో, హై లెవెల్ స్టాండర్డ్లో ఇచ్చారండి మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. మదన్ అనే మూవీ చూసాను, మూవీ చాలా బాగుంది. సినిమా చాలా చాలా అంటే చాలా బాగుంది అనమాట. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ గారి గురించి మాట్లాడుతున్నా, లత గారు మీరు చాలా చాలా గ్రేట్ అండి. అసలు మీ గ్లామర్ గా అండి, యాక్టింగ్ తో అయితే మొత్తం మర్చిపోయారు. చాలా బాగా చేశారు మీ యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మీ యాక్టింగ్ మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. మన డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుందాం. నిజంగా చెప్తున్నా, వంశీకృష్ణ మల్ల గారు మీరు మళ్ళీ సినిమాలు తీయాలండి, ప్లీజ్ రండి సార్. అసలు చాలా బాగుందండి. మీ డైరెక్షన్ తో పాటు విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక అద్భుతమైన స్టోరీ, అసలు ఆ విలేజ్ పీపుల్స్ గురించి కానీ మంచి కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు. అలాగే ఇన్నయ్య సుల్తాన్ గారు అసలు దేవుడా, ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా ఇంపార్టెంట్ భయ్యా. ఇన్నయ్య సుల్తాన్ గారు క్యారెక్టర్ వైజ్ గా చూసుకున్న తన డైలాగ్ కానీ అసలు వేరే లెవెల్. ర్యాప్ అంటారు కదా, ర్యాప్ ఆడిచారు. రండి మ్యామ్ ప్లీజ్. చాలా బాగుందండి మీ క్యారెక్టర్ వైజ్ గా చూసుకున్నా కూడా. అంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ఒపీనియన్ ఎలా ఉంటుందంటే మామూలుగా లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమాకి సంబంధించి కొన్ని మాత్రం చెప్పగలుగుతాం. ఈ సినిమాలు చాలా బాగున్నాయి. అంటే మెయిన్ ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న అన్యాయాల గురించి, ఒక అక్రమాల గురించి ఒక మంచి కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చారు నిజంగా డైరెక్టర్ గారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, RR కానీ, ప్రొడక్షన్ హాల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన స్టోరీ. నేను చెప్తున్నా భయ్యా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఈ రోజు మేము ప్రీమియర్ షో చూసామన్నమాట. అలాగే మన హీరో గారు కానీ నెక్స్ట్ అబ్బా అన్న, ఈ సినిమా తోటి ఎవరికి అవకాశాలు వచ్చినా రాకపోయినా భయ్యా, పోలీస్ ఆఫీసర్ గా మామూలుగా లేదు భయ్యా. ఎంత సైకోయిజం ఎంత ఉందంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. తన క్యారెక్టర్ వైజ్ గా అయితే వేరే లెవెల్. ఈ సినిమా రిలీజ్ అయినాక ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా అదైతే నమ్మొచ్చు. సినిమా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూడండి. సేవలు మర్చిపోతే సారీ. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నేను చూసిన ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలలో ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనమాట. మదం అసలు మిస్ అవుతుంది, చాలా బాగుంటది.